దప్పికగా ఉన్న వాళ్ళకి కొంచెం నీళ్లు ఎలా సరిపోతాయో మహా తటాకంతో వాళ్ళకి అవసరం లేదు కదా. అలాగే ఎవరైతే మోక్షాన్ని చేరుకోవడానికి ఏ ఒక్క మంత్రమో ఉపాసనో ధ్యానమో సక్రమంగా చేస్తే చాలు వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని భగవానుడు ఉపదేశించారు 46వ శ్లోకంలో. ఇక 47వ శ్లోకంలో కర్మయోగం యొక్క పద్ధతిని తెలుపుచున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భుర్మా తే సంగోస్త్వకర్మణి. అర్జున, నీవు కర్మను చేయుట ఎందే అధికారం కలదు. కర్మఫలములను ఆశించుట ఎందు ఏనాడునూ నీకు అధికారం లేదు. కర్మఫలములకు నీవు కారణభూతుడు కాకుము. మరియు కర్మలు మానుట ఎందును నీకు ఆసక్తి కలగకుండు కాక. అంటే ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నారంటే, ఏదైతే కర్మ, ఏదైతే పని, ఇప్పుడు అర్జునుడు రాజు కదా, సో అతని కర్తవ్యం ఏంటి? యుద్ధం చేయడం. ఆ కర్మ చేయడం నీది, కానీ దాని ఫలితాన్ని కోరడం నీది కాదు. అది ఎప్పుడూ ఆలోచించకు అని భగవానుడు ఇక్కడ తెలుపుతున్నారు. ఇక్కడ అలాగే ఏదైతే ఒక పని చేస్తున్నామో ఈశ్వరార్పణం ఇది అనుకొని కర్మరాహిత్యంగా చేస్తే, ఫలితం రాహిత్యంగా చేస్తే అది కదాచన అని చెప్పినందువలన ఏ కాలంలో కూడా ఫలితం ఆశించకపోతే అది చిత్తశుద్ధి కలగడానికి ఉపయోగపడుతుంది. ఫలితాన్ని కోరితే చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలగకపోతే ఆత్మజ్ఞానము అనేది అసలు ప్రసక్తే లేదు. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు. మోక్షం అనేది కావాలి అంటే నిష్కామ కర్మ అనేది అత్యంత ముఖ్యమైనది అని చెప్తున్నారు. మాతే సంగోస్త్వ కర్మని అంటే కర్మల యొక్క ఫలితాన్ని కోరవద్దని చెప్పాం కదా. అసలు కర్మలే చేయకుండా ఉండుదామా అంటే అట్లా ఎన్నటికీ కాదని భగవానుడు చెప్పుచున్నాడు. ఎలాగంటే సోమరితనము దీని కిందకు వస్తుందన్నమాట. సోమరితనం అనేది తమో గుణము. వీళ్ళేమనుకుంటారు, భగవంతుడు మనకి కర్మ ఫలితాన్ని ఆశించద్దన్నారు కదా, అందుకని ఏ కర్మను చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు. ఒక గోడ ఉందనుకోండి, ఆ గోడ కూడా ఏ పని చెయ్యదు, కానీ అదేమన్నా గొప్ప గోడ అవుతుందా? కాదు. కాబట్టి ఈ తమో గుణంలో ఉన్నటువంటి సోమరిపోతులకు కూడా ఆ సోమరితనాన్ని పారద్రోలమని భగవంతుడు శాసిస్తున్నాడు. ఇది వీళ్ళకి ఒక గొడ్డలి పెట్టులాగా అవుతుందన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, సమాధి స్థితి అని చెప్పి ఓన్లీ తపస్సు చేయడం ఎందే కాలం గడుపుతారు. అది కూడా కరెక్ట్ కాదు. అది సరిగ్గా చేయకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు కదా. అది ఇహపరాలకు రెండిటికి చెడ్డవాళ్ళు అవుతారు, రెండిటికి చెడ్డ రేవళ్ళలాగా అయిపోతారనమాట. కాబట్టి ఏదైతే మీరు కర్మని చేస్తున్నారో అది నిష్కామంగా చేయమని భగవంతుడు ఇక్కడ ఆదేశిస్తున్నాడు. ఇక్కడ త్యజించాల్సిన విషయాలు ఏంటంటే కర్మఫలము, అకర్మణ